మండే వేసవిలో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే భానుడి వేడికి వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతుంటారు. కాస్త నీడ ఉంటే బాగుండేది కదా అని ఆలోచిస్తారు. సరిగ్గా అలాంటి ఆలోచనను సిద్దిపేటలో ఆచరణలోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే హరీష్ రావు సూచనతో సిద్దిపేట 4వ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు గ్రీన్ నెట్ ఏర్పాటు చేశారు. 30 అడుగుల వెడల్పు 70 అడుగుల పొడవుతో పాత బస్టాండ్ సమీపంలో గల కూడలి వద్ద ఏర్పాటు చేశారు. సిగ్నల్ పడిన సమయంలో ఆ నీడలో వాహనదారులు సేద తీరుతున్నారు. పట్టణంలోని ప్రతి సిగ్నల్ వద్ద ఇలాంటి గ్రీన్ నెట్ ఏర్పాటు చేస్తే వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు చెప్తున్నారు. రావాలన్నా కానీ ఎండకు తీవ్రతకు తట్టుకోలేకుండా ఉంటున్నాము. చాలా ఏమైనా పనులున్నా కానీ సాయంత్రం వాయిదా వేసుకొని ఎండ తీవ్రత వల్ల వాయిదా వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిమిషాలు వేచి ఉండడానికి చాలా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మన 4th వార్డ్ కౌన్సిలర్ దీప్తి నాగరాజు గారు చొరవ తీసుకొని హరీష్ రావు గారి ఆదేశాలతో ఈ షెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షెడ్ ఎంతో ప్రజలకి ఇక్కడ సిగ్నల్స్ దగ్గర నిల్చున్న వాళ్ళకి వాహనదారులకు చాలా సౌకర్యంగా ఉంది. చాలా నీడను కూడా ఇవ్వడం జరుగుతుంది.